యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీల వరకు కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేసి బంద్ను విజయవంతం చేయాలని ఏబీవీపీ కోరుతా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ జూలై 14న రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళాశాలల బంద్కు అఖిల భారత విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు బంద్లో పాల్గొనాలని ఏబీవీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇక స్కాలర్షిప్లపైన ఆధారపడి ఉన్నారని, కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో సుమారుగా 11,000 కోట్ల బకాయిలు పేరుకుపోయారని ఆరోపిస్తోంది ఏబీవీపీ. ప్రభుత్వ వైఖరి కారణంగా ప్రతి ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు చదువు మధ్యలోనే మానేస్తున్నారని, అలాగే సుమారుగా 4.5 లక్షల మంది విద్యార్థులు కళాశాలలకు ఫీజులు చెల్లించలేక తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేసినటువంటి ఏబీవీపీ మరి లేని పక్షంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అయితే హెచ్చరిస్తా ఉంది. సో మరి ఇక ఇదే అంశానికి సంబంధించి దీనిపైన మనతో మాట్లాడేందుకైతే ఏబీవీపీ హైదరాబాద్ విద్యార్థి విభాగం కన్వీనర్ హరిప్రసాద్ గారు మనతో లైవ్లో ఉన్నారు. అతనితో కూడా ఒకసారి అసలు ఎందుకు బంద్ అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరిప్రసాద్ గారు, మరి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏబీవీపీ మొత్తం కూడా ఏదైతే విద్యార్థి లోకానికైతే ఓ పిలుపునివ్వడం జరిగినట్టు తెలుస్తూ ఉంది. అది మరి జూనియర్ కళాశాలల నుంచి మరి డిగ్రీ కళాశాలల వరకు ఉన్నటువంటి అన్ని కళాశాలల రంగానికి చెందినటువంటి అందరికీ కూడా మరి ఎందుకు ఏదైతే బంద్కు పిలుపునివ్వాల్సి వచ్చింది అనే దానిపైన చెప్పగలరా సార్? అన్న జనరల్ గా నమస్తే అన్న, నా పేరు హరిప్రసాద్. నమస్తే. ఏబీవీపీ అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందనంటే, నేను వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులను, కార్పొరేట్ కళాశాలలను ఊరవతల పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది విచ్చలవిడిగా లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ కళాశాలలు బుక్స్ లో పేరిట మీద ఇష్టం వచ్చినట్టు 20,000, 13,000, 24,000, 30,000 తోటి బుక్స్ లో పేరిట మీద డబ్బులు వసూలినటువంటి కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఇంటర్ కళాశాలలు ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోమని చెప్పేసి మనం ఎన్నిసార్లు రేవంత్ రెడ్డిని మొరపెట్టుకున్నా, ఇంటర్మీడియట్ అధికారులను మొరపెట్టుకున్నా, ఇప్పుడు మన ఈ యొక్క విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా ఒక్క కాలేజ్ పర్మిషన్ మీద 10 కాలేజీలు వెలుస్తూ విద్యార్థుల బతుకులని, విద్యార్థుల జీవితాలను నాగం చేస్తున్నటువంటి ఇంటర్మీడియట్ వ్యవస్థ గురించి, అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 12,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్ రావాలన్న ఈ యొక్క తెలంగాణ విద్యార్థి సమాజానికి. అది సంజీవన్ లాంటి స్కాలర్షిప్ ని గాలికి వదిలేసి మేము కమిషన్ల పేరిట డబ్బులు తీసుకుంటాము, మీరు సింగిల్ గా వచ్చి కమిషన్లు మాకు 30%, 10% కమిషన్లు ఇచ్చి మీరు స్కాలర్షిప్లు తీసుకుపోయాయని చెప్పేసి యజమానులని యొక్క రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నది. యజమాన్యాలు వాళ్ళు కమిషన్లు ఇవ్వకుండా వాళ్ళు మాకు వచ్చే హక్కు, మా విద్యార్థులకు వచ్చే హక్కు యజమానులను అడిగినప్పటికీ యజమానులను బెదిరించడం జరుగుతుంది. అదే విధంగా 12,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు ఏవైతున్నాయో వారు మనకు సర్టిఫికేట్లు ఉంటే ఆ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం, అదే విధంగా గవర్నమెంట్ యూనివర్సిటీస్ లెవెల్లో ఉన్నటువంటి కోటి ఉమెన్స్ మహిళా విశ్వవిద్యాలయం కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, సైఫాబాద్ కాలేజ్ కావచ్చు, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కావచ్చు, ఈ ఉస్మానియా యూనివర్సిటీ అట్లాంటి సెంటర్లో కూడా ఈరోజు వాళ్ళు కార్పొరేట్ శక్తులతోటి
కార్పొరేట్ శక్తులకు ధీటుగా వాళ్ళకు పోటీ పడుతూ ఈ రోజు మీరు మొత్తం ఫీజు కట్టండి, సర్టిఫికేట్లు తీసుకపోండి అని చెప్పేసి ఈ యొక్క పేరెంట్స్ ని ఒత్తిడి చేస్తా ఉన్నారు. సో మరి దీనికి అన్నిటికీ నిరసిస్తూ వీటి అన్నిటిని నిరసిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. మరొకటి పెద్ద సమస్య ఏంటంటే యూనివర్సిటీలు ఎందుకు బంద్కి ఇచ్చినామంటే యూనివర్సిటీలు అంటూ ఉన్నటువంటి 12,069 పోస్టు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులని ఇప్పటి వరకు దాదాపు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ గిడంగా ఇవ్వడం లేదు. అదే అట్లాంటప్పుడు నాణ్యతమైన విద్య ఏడంగా అందుతుందన్న? ఈ తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్య సరిగా అందడం లేదు. వీటన్నిటి నిరసిస్తూ నాణ్యతమైన విద్య అందాలంటే 12,169 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. అదే విధంగా విద్యార్థులకి సకాలంలో మెస్ బిల్లులు, ట్యూషన్ బిల్లులు విడుదల చేస్తే ఖచ్చితంగా మా యొక్క విద్యార్థి భవిష్యత్తు చక్కగా తిని చక్కగా కళాశాలలకు వెళ్ళి వారు విద్యను అభ్యసించడం జరుగుతుంది. ఇవేవి పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి యొక్క మంత్రులు కావచ్చు, రేవంత్ రెడ్డి యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ యొక్క కొన్ని ప్రైవేట్ యజమాన్యాలు కార్పొరేట్ శక్తులు మూటలు పంపిస్తే ఈయన తీసుకుంటుండు. ఈయన తీసుకొని ఏదో చూసి చూడనట్టు గాలికి వదిలేస్తున్నాడు తప్ప విద్యా వ్యవస్థని ఇప్పటి వరకు పట్టించుకునే దాఖలే లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు దాదాపు చూసుకుంటున్నాం చాలా మంది విద్యార్థులు మొన్న చూసుకుంటే దోస్తులు అడ్మిషన్ వచ్చినటువంటి విద్యార్థులు 40 మంది రిటర్న్ వెళ్ళిపోయారన్న. ఆదిలాబాద్ నుంచి మా కొడుకు గవర్నమెంట్ అడ్మిషన్ వచ్చింది, నేను రూపాయి ఫీజు తీసుకురావద్దు అని చెప్పేసి ఒక పేరెంట్, ఒక ముసలాయన వాళ్ళ కూతురు తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేపిద్దామని వస్తే ఆయన దగ్గర 40,000 మీరు కట్టండి, మీరు కట్టిన తర్వాతనే మీరు అడ్మిషన్ చేసుకోవాలి, 20,000 కట్టండి మీరు అడ్మిషన్ చేసుకోవాలని చెప్పేసి అట్లా ఈ 2-3 పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం తోటి అక్కడ వాళ్ళు ఏం చేయలేని స్థితిలో వాళ్ళు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇట్లాంటి దుస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇట్లాంటి దుస్థితి తెలంగాణలో ఉన్నట్టు ప్రభుత్వ కళాశాలలో చూస్తున్నాం, యూనివర్సిటీలలో చూస్తున్నాం. అంటే దీన్నంతటిని అరికట్టాలంటే సకాలంలో ఫీజు రిమెంట్స్ విడుదల చేయాలి, అదే విధంగా స్కాలర్షిప్లు విడుదల చేయాలి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. ఈ యొక్క కార్పొరేట్ శక్తులు ఏవైతున్నాయో వారందరి పతనం పట్టాలి. ఇవన్నిటిని గిడంగా ఊరవతల పడేసే విధంగా, తెలంగాణ రాష్ట్ర పొలిమరల అవతల పడేసే విధంగా ఈ యొక్క చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క 14వ తారీఖు రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ నుంచి మన యూనివర్సిటీ వరకు అన్ని కళాశాలలు బంద్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇది ఒక బంద్ అని అనుకొని ఒకరోజు ముర్పం అనుకొని అని ఆయన దృష్టిలో ఉంటే ఒకరోజు బంద్ కాదు ఇది. దాదాపు ఈ బంద్ తోటి నీకు ఉద్యమం ఏ విధంగా ప్రారంభమవుతుందో ఈ బంద్ తోటి తెలుస్తుంది. ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి ఈ యొక్క బంద్ ప్రకటించి నెక్స్ట్ మినిట్ నువ్వు ఇవన్నీ విద్యార్థుల పక్షాన నువ్వు నిలబడి నువ్వు కరెక్ట్ ఫీజు రిమెంట్స్ విడుదల చేయకపోతే, విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించకపోతే నీ పతనం స్టార్ట్ అవుతుంది రేవంత్ రెడ్డి. ఇంకొకటి హెచ్చరిస్తా ఉన్నాం, విద్యార్థులకి విద్యని అందరిని ద్రాక్షగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు చూస్తున్నామన్నా ఎన్నో ప్రైవేట్ కాలేజీలకి ఒత్తాసు పలుకుతూ, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఒత్తాసు పలుకుతూ ఈ యొక్క గవర్నమెంట్ యూనివర్సిటీలను భ్రష్టు పట్టించే స్థితిలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఎందుకు ఇంత ప్రేమ ఆయనకి, ఇంత ప్రైవేట్ యజమానులపైన ఇంత ప్రేమ, ప్రైవేట్ వ్యక్తులపైన ఇంత ప్రేమ, ఇంత మమకారం? ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇంటికి పంపిస్తున్నారు, వాళ్ళు లోపల ములాఖతున్నారు కాబట్టి ఈయన విద్యను ప్రేమిస్తానన్నాడన్న. విద్యను ప్రేమిస్తానని ఆర్ట్స్ కాలేజ్ ముందల గట్టిగా నేను సభలో ఒక పెద్ద మనిషి విద్యను ప్రేమిస్తున్నాడు, విద్యని ఏ విధంగానైనా మనకు నాణ్యమైన విద్య అందిస్తాడు, విద్యని హైప్ లో పెడతాడు, అందుకే విద్యా వ్యవస్థకి 1000 కోట్లు రిలీజ్ చేస్తానన్నాడు. ఇలాగా 1000 కోట్లు ఇడంగా లేవు. ఎడమ చేత్తో ఇస్తూ కుడి చేత్తో తీసుకుంటున్నాడు. అంటే విద్యార్థులు ఎక్కడన్నా పోని, విద్యార్థులు ఏమైపోయినా పోని, విద్యార్థులు ఎట్లా మన నిరుద్యోగులని నువ్వు పురుగుల మందు తాగినా మేము కింతే ఇస్తామని అంటున్నాడు. అరే ఈ మాటలు ఏందన్నా? ఈ మాటలు ఒక చదువుకొని దద్దమ్మ, ఎవరైతే ఉన్నటువంటి పొలిటికల్ రంగంలో నువ్వు ఒక రాష్ట్రానికి రిప్రజెంటేషన్, ఒక ముఖ్యమంత్రివి, నువ్వు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నీ యొక్క మాటలు మార్చుకోవాలి. అదే విధంగా కొద్దిగా డిగ్నిటీ, డీసెన్సీ, డిసిప్లిన్ గా నువ్వు ప్రవర్తించాలి.
ఈ యొక్క నీకు నీకు ఒక బర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తులకు ఈ రోజు తేడానే లేదు రేవంత్ రెడ్డి. హరిప్రసాద్ గారు ఒక ఎందుకనంటే ప్రశ్న, బర్రెలు హరిప్రసాద్ గారు కాసుకున్న వ్యక్తి హరిప్రసాద్ గారు ఒక ప్రశ్న. ఇప్పుడు మరి అంటే మీరు ఇప్పుడు దీనిపైన అయితే ప్రస్తుతం ఉద్యమం లేవనెత్తుతామన్నట్టు అయితే మాట్లాడుతూ ఉన్నారు. అయితే వాస్తవానికి ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వ్యవహారం పైన అయితే మరి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కానీ సంప్రదించడం కానీ లేకపోతే ప్రభుత్వాన్ని అడగడం ఎప్పుడైనా జరిగిందా? జరిగితే ఏం చెప్పింది దానికి సంబంధించి? అన్న, మేము ఫీజు రియంబర్స్మెంట్ అడగడం అని అంటే చాలా సార్లు బట్టి విక్రమార్క గారు ఒకసారి వచ్చారు నిజాం కాలేజ్ దగ్గరికి. అక్కడ కలుద్దామని వెళ్తే అక్కడ మమ్మల్ని అడ్డుకొని పోలీసులు అడ్డుకొని మీరు రావద్దు, మీరు మమ్మల్ని ముందే వాళ్ళు ఎక్కడ వస్తే అక్కడ అరెస్ట్ చేసడం, వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వడం ఏది జరగదు. మేమైతే 100% ఇక్కడ ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, కాంగ్రెస్ సోకాల్డ్ నేను కాంగ్రెస్ నాయకుడు అనుకునే ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంత స్కాలర్షిప్ రావాలి, ఇంత ఫీజు రేమెంట్స్ రావాలి అనేది ఎవరికి తెలియదన్నా? అందరికీ తెలుసు. నేను వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని ఒక ఉన్నత స్థాయిలో పెడతా అని చెప్పింది అప్పుడు ఈ గద్దెనెక్కక ముందు రేవంత్ రెడ్డి. గద్దెనెక్కిన తర్వాత విద్యను పక్కకెట్టేసిండు, విద్యాశాఖ మంత్రిని పక్కకెట్టేసిండు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే. ఏమిటికన్నా విద్యార్థుల పక్షాన లేని విద్యాశాఖ మంత్రి హరిప్రసాద్ గారు, అంటే మీరు పర్టికులర్ గా నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఈ ఏబీవీపీ కావచ్చు, ఏబీవీపీ నాయకులు కావచ్చు, విద్యార్థి సంఘాల ఇతర నాయకులు కావచ్చు, ఎవరైనా వీళ్ళు టీమ్ గా ఏర్పడి ఒక కమిటీ లాగా ఏర్పడి మీరు ఎప్పుడైనా అతని దగ్గర అంటే ప్రభుత్వం దగ్గర పోయి నిలదీసి అడగడం అనేది జరిగిందా? అలా నిలదీసి అడగడం కాదన్న, జస్ట్ రిప్రజెంటేషన్. మాకు 12,000 కోట్ల రూపాయల మాకు 12,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ రావాలని చెప్పేసి మేము చాలా సార్లు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులను కలిసాము. మొన్న కరీంనగర్ లో బట్టి విక్రమార్కను కలిసినాము, ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి వారికి కలిసినాము, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దాన్ని చూసి ఆల్రెడీ మేము ఆర్ట్స్ కాలేజీలో ఉన్నప్పుడు ఆర్ట్స్ కాలేజీకి రాకముందు స్కాలర్షిప్ ఫీజు రేమెంట్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని కలుద్దామని చాలా ఇచ్చినాము. మళ్ళీ అఫీషియల్ గా మా బాడీ వెళ్ళి కలుద్దామని ప్రయత్నించినాము. కానీ ఇప్పటి వరకు మన ఏది అపాయింట్మెంట్ ని క్యాన్సిల్ చేస్తున్నారు కదా వాళ్ళు. అంటే ఏబీవీపీ వాళ్ళు వస్తే 100% భయం, ఏబీవీపీ వాళ్ళు వస్తే ఖచ్చితంగా వీళ్ళు అడుగుతారు, వీళ్ళు క్వశ్చన్ చేస్తారు అనే భయంతో ఈ రోజు మమ్మల్ని దరిదాపుల గిడంగా అంటే మమ్మల్ని ఎక్కడికక్కడ మేము కలుస్తామని అంటే అడ్డుకోవడం, మేము పోతున్నాం కలుస్తామని వాళ్ళే పిలుస్తున్నారు అన్న గిడంగా కావాలని డబల్ గేమ్ ఆడుకొని మమ్మల్ని అరెస్ట్ చేపియడం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి అన్న. కాకపోతే ఈ యొక్క ఫీజు రేమెంట్ స్కాలర్షిప్ల గురించి అయితే రేవంత్ రెడ్డి సర్కార్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. 12,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ రావాలి. ఈ యొక్క మన హైకోర్టులో ఉన్నటువంటి అప్పీల్ ఏదైతే ఉందో దానికి ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు. కౌంటర్ దాఖలు చేసినప్పటికీ గౌరవ న్యాయస్థానానికి గిడంగా ఆయన వాల్యూ ఇయ్యని దుస్థితి మనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర చూస్తున్నాము. మీరు ఒకసారి గమనించాలన్నా, మన గుడ్ న్యూస్ అని చెప్పిండు. గుడ్ న్యూస్ అని చెప్పి 12,000 కోట్లకి 100 కోట్లు అంటే 0.9% రిలీజ్ చేసిందన్న. 0.9% నిధులు రిలీజ్, 100 కోట్లు రిలీజ్ చేసి విద్యార్థులకు గుడ్ న్యూస్ అని అంటే దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు తెలంగాణలో. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే ఏదైతే పాత జీవోనే కావాలి ఆ ప్రకారమే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు చెల్లించాలి, అంతేగాని కొత్త జీవో వద్దు అని మీరు అంటున్నారు. అంటే కొత్త జీవో తెచ్చే ప్రయత్నంలో ఏమైనా ప్రభుత్వం ఉన్నట్లు మీకు ఇన్ఫర్మేషన్ ముందే అందిందా? దానిపైన ప్రభుత్వం ఎప్పుడైనా క్లారిటీ ఇచ్చిందా కొత్త జీవో గురించి? కొత్త జీవో తెద్దామని వాళ్ళ దగ్గర ఉందన్న, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. జీవో నెంబర్ 8, 9 అని చెప్పేసి. మాకేందనంటే ఈ యొక్క విద్యార్థులకి గతంలో ఏ విధంగా అయితే ఫీజు రేమెంట్ స్కాలర్షిప్లు మన విద్యార్థుల అకౌంట్లో కాకుండా కాలేజీల అకౌంట్లో పడుతుందో అదే ప్రక్రియని వాళ్ళు ఎంచుకొని అదే ప్రక్రియలో వాళ్ళు ఫీజు రేమెంట్ స్కాలర్షిప్లు మన కాలేజ్ అకౌంట్లో వేస్తే సకాలంలో విడుదల చేస్తే ఈ యొక్క విద్యార్థి అయినా కరెక్ట్ చదువుకుంటాడు. కరెక్ట్ ఆయనకు ఒకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అరే నా ఫీజు అక్కడ పడుతుంది, నా సర్టిఫికేట్ నేను తీసుకోవాలి, నేను పై చదువులు చదువుకోవాలి. యజమాన్యాల గిడంగా అరే స్కాలర్షిప్ గవర్నమెంట్ వేస్తుంది, ఖచ్చితంగా వీళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వాలి, వీళ్ళు నాణ్యతమైన విద్య అందించాలని చెప్పేసి యజమాన్యాలు సహకరిస్తాయి, విద్యార్థులు గిడంగా దీనికి సహకరిస్తారన్న. అట్లాంటిది నువ్వు స్టూడెంట్ అకౌంట్లు వేస్తే రూపాయి గిడంగా దాదాపు ఇప్పుడు SC ST వాళ్ళ అకౌంట్లో పడుతుందన్న. వాళ్ళు కొంతమంది డబ్బులు కట్టలేక
కొంతమంది ఫీజులు డైరెక్ట్ అకౌంట్ లో పడ్డెంబడే వాళ్ళ ఇంటికాడికి అరే అమ్మ ₹1,00,000 పడ్డాయి నా అకౌంట్, 20,000 పడ్డాయి, 30,000 పడ్డాయి అమ్మ స్కాలర్షిప్ అమ్మని అంటే రేపు పొద్దున కడుతుంది బిడ్డ ఈ రోజు పొలంకి ఇది కావాలని చెప్పేసి ఈ విధంగా ఉంది. కాబట్టి విద్యార్థుల దగ్గరికి డబ్బులు పోతే కొద్ది ఇబ్బంది అవుతుంది. కాబట్టి పాత పద్ధతి ఏదైతే ఉందో అదే ఎంచుకొని అదే ప్రక్రియలో మనకు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ విడుదల చేస్తే ఎవరికి తలకాయ నొప్పి ఉండదు కదా. కానీ సకాలంలో విడుదల చేస్తే మనకు మేనేజ్మెంట్ గిడంగా సహకరిస్తుంది కదా. అది మేము కోరుకునేది అదే అన్న. కొత్త జీవోలు ఆ జీవోలు ఈ జీవోలు కాదు, కొత్త జీవోలు నీకు అనుకున్న తగ్గట్టు నువ్వు మార్చుకున్న తగ్గట్టు. ఇప్పుడు స్టూడెంట్ అకౌంట్ లో పడుతుంది అని అంటే స్టూడెంట్ అకౌంట్ పడ్డ తర్వాత నువ్వు స్కాలర్షిప్లు కట్టాలి. అంటే నువ్వు వేసేది ఎప్పుడు, తూర్చేది ఎప్పుడు, అది అంతా చేసేది ఎప్పుడు. అట్లాంటప్పుడు నేను ఏడంగా డబ్బులు తీసుకురావాలి, ఏడంగా అప్పులు చేయాలి, ఏడంగా నేను సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే రైట్ అందుకే కాలేజ్ అకౌంట్ లో పడితే ఎప్పుడు 1 మంత్ డీలే అయినా సరే కాలేజ్ అకౌంట్ లో పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మా సర్టిఫికేట్లు ఉన్నాయో మా సర్టిఫికేట్లు ఇస్తారు. అరే నెల రోజులు గ్యాప్ లో పడిపోతాయి అని చెప్పేసి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటిది కావాలని అనుకుంటున్నాం మేము విద్యార్థి పక్షాన. రైట్ ప్రసాద్ గారు, అంటే ఇంకో ప్రశ్న ఏంటంటే మీరు అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో ఏబీవీపీ నాయకులు విద్యార్థి నాయకులు ఉన్నారో మీరు ధర్నాలు చేసుకోండి, కానీ ఇలా బంధువులకు పిలుపునిస్తూ ఉంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళు రియంబర్స్మెంట్లు ఇయ్యక ఇవన్నీ ఇయ్యక మళ్ళీ ఇప్పుడు మీరు ఇట్లా ధర్నాలు చేస్తుంటే విద్యార్థులకు ఇబ్బంది కాదా, వాళ్ళ చదువులు ఆగం కావా అనేది కూడా ఒక ప్రశ్న. అన్న విద్యార్థుల బతుకులు ఆగం కావా అని అంటే నేను ఒకటి చెప్తాడు, ఒక్క రోజు బంద్కి విద్యార్థుల బతుకులు ఆగం కావన్నా. దాదాపు ఈ రేవంత్ రెడ్డి చేసే కుట్రకి విద్యార్థుల బతుకులు ఆగమవుతున్నాయి. విద్యార్థి పరిషత్తులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెట్టినటువంటి బంద్కి ఒక్కటే రోజు, ఆ ఒక్కరోజు విద్యార్థుల పరిషత్ ఆగం కాదు. ఈ ఒక్కరోజు అన్న, ఈ ఒక్కరోజు బంద్ తోటే మేమేందో చూపెడతాం. మేము ఏ విధంగా ఫైట్ చేస్తామో చూపెడతాం. మేము ఏ విధంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామో, కార్యాచరణ చేస్తామో చూపెడతాం. రేవంత్ రెడ్డికి ఏబీవీపీ చట్టం ఏందో చూపిస్తాం. అంటే అనాలంటే విద్యార్థులకు ఈ రోజు ఒక్కరోజు ఏందన్నా, ఒక్కరోజు బంద్కు అని అంటే విద్యార్థులు ఒక రోజులో చదువుకొని అది ఇది అని అంటే వాళ్ళకి సర్టిఫికేట్లు వస్తలేవు, తర్వాత వాళ్ళ హైయర్ స్టడీస్ పోతలేరు. ఒక్కరోజు ఇబ్బంది అనేది ఏం కాదు. విద్యార్థులు అందరూ కూడా ఏబీవీపీ తోటి మమేకమై ఏబీవీపీ బంద్లో పాల్గొని మేము రోడ్డు మీదకి వస్తామన్నా అని చెప్పేసి ఒక్కరోజు కాదు నెల రోజుల పాటు అయినా రోడ్డు మీదకి వస్తాము, మాకు సర్టిఫికేట్లు ఇప్పేయండి, మాకు స్కాలర్షిప్ ఇప్పేయండి, మాకు ఫీజు రిమెంట్స్ ఇప్పేయండి, మా యొక్క బతుకులు బాగు చేయండి, మేము పై చదువులు చదువుకోవడానికి మీరు సహకారం చేయండి అని చెప్పేసి మా అందరితోటి విద్యార్థి పరిషత్ తోటి మమేకమై మేము అందరం కూడా కొట్లాడుతున్నాము. ఆ ఒక్క రోజుతోటి పోయేది ఏం లేదన్నా. ఒక్క రోజుతోటి నీకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తిడి వస్తుంది. ఒక్క రోజుతోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి నెక్స్ట్ కార్యాచరణని మేము రూపుదిద్దడానికి ప్రణాళిక గిడంగా వేస్తున్నామన్నా. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు. సో ఇది ఓవరాల్గా అంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందట్లేదు, ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది విద్యార్థుల పట్ల. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వం గతంలో పెద్ద పెద్ద హామీలు చేసింది అధికారంలోకి రాకముందు. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది అనే దానిపైన అయితే ప్రస్తుతం మరి ఏబీవీపీ నాయకులు విద్యార్థి సంఘాలందరూ కూడా కలిసి మరి విద్యార్థులతో కలిసి ఇక మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే ఉద్యమ లెవెల్లో మరి కళాశాలల బంద్కు అయితే పిలుపునివ్వడం జరిగింది. మరి దీనిపైన మరి సర్వత్రా ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం దిగి వస్తుందా, దిగి వచ్చి వాళ్ళ కోరికలు నిజంగానే నెరవేరుస్తారా, విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చూస్తుందా అనేది మాత్రం మరి ముందు ప్రభుత్వం రెస్పాండ్ అయిన తర్వాతనే తెలియాల్సినటువంటి అంశం ఇది.